క్యాబినెట్ విస్తరణ వేళ అంతలోనే చిన్న ట్విస్ట్. ఆ తర్వాత ఏదో ఒక అప్డేట్. రేపో మాపో ప్రకటన అంటూ లీకులు. మంత్రి పదవుల భర్తీ వేళ తెలంగాణ కాంగ్రెస్లో రోజుకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకొస్తోంది. ఒకవైపు పార్టీ కీలక కమిటీలను భర్తీ చేస్తూ మరోవైపు క్యాబినెట్ బెర్తల భర్తీపై అధిష్టానం రంగం సిద్ధం చేస్తోందట. క్యాబినెట్లో బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి, ఆ మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు, కీలకమైన వాటి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచనేంటి? తెలంగాణ కాంగ్రెస్లో పదవుల భర్తీ డైలీ ఎపిసోడ్ అయిపోయింది. రోజుకో ట్విస్ట్. క్లైమాక్స్లో ఇంటర్వెల్ రేంజ్లో ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. అయితే ఈసారి అన్నింటినీ క్లియర్ చేస్తూ పార్టీ అధిష్టానం ముందుకెళ్తోందట. జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ చేయాలని ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల నుంచి టాక్ నడుస్తుండగా, అందుకు అనుగుణంగా పార్టీ కమిటీలను కూడా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తోంది. పార్టీ అతి కీలకమైన పీఏసీతో పాటు అడ్వైజరీ, క్రమశిక్షణ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా వాటికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. కమిటీల నియామకంతో కేబినెట్ కుర్చీపై ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చినట్లేనని చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పీఏసీలోకి 4 మంత్రులు మినహా అందరికీ అవకాశం కల్పించారు. పీఏసీలో కేబినెట్ మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని మెన్షన్ చేసినా నేరుగా ఆ 4 మంత్రుల పేర్లు లేకపోవటం చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా పీఏసీలో కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఛాన్స్ దక్కలేదు. వీరిలో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఖచ్చితంగా ఉద్వాసన పలుకుతారన్న చర్చ బలంగా నడుస్తోంది. అందుకే ఆమె ప్లేస్లో పీఏసీ కమిటీలోకి అదే సామాజిక వర్గం మున్నూరు కాపుకు చెందిన ఆది శ్రీనివాస్కు కమిటీలో చోటు దక్కిందని అంటున్నారు. దీని ద్వారా మంత్రివర్గంలో కూడా ఆది శ్రీనివాస్కు పక్కా ఛాన్స్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇక మిగతా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఎందుకు ఛాన్స్ రాలేదన్న చర్చ కూడా జరుగుతోంది. పీఏసీ కమిటీలో ఛాన్స్ దక్కని మిగతా 3 మంత్రులకు చెందిన సేమ్ సామాజిక వర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం కల్పించడంలో వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. మంత్రి జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ్ కుమార్కు ఛాన్స్ దక్కగా, ఇలా వీరికి ఛాన్స్ ఇవ్వటంలో మతలబు ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జెట్టి కుసుమ్ మాత్రం ఏ సభలో కూడా ప్రాతినిధ్యం లేదు. అయితే మంత్రి తుమ్మల పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనరు కాబట్టి ఆ ప్లేస్లో సీనియర్ నేత జెట్టికి అవకాశం ఇచ్చారన్న టాక్ ఉంది. పీఏసీలో మంత్రులకు చోటు కల్పించకపోవటం ఒక చర్చ అయితే, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్గా ఉన్న రాములు నాయక్కు పీఏసీలో చోటు కల్పించడం చర్చకు దారితీసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న 2 నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవటం ఏంటి అన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావటం లేదట. అయితే పీఏసీ కమిటీ లిస్టులో ఎవరికి చోటు కల్పించారో, ఎవరు ఎంపిక చేశారో కూడా పీఏసీ చీఫ్తో సహా ఎవ్వరికీ తెలియదట. అధిష్టానం డైరెక్ట్గా లిస్ట్ ఇచ్చినట్లు గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పీఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో కూడా కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంపత్ కుమార్, బలరాం నాయక్, రోహిణి రెడ్డి, వహీం కురేషీల పేర్లు దాదాపు ఖరారైనట్లు చర్చ జరుగుతోంది. ఈ కమిటీ విషయంలో స్పష్టత రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తారట. ఒక్క పీఏసీ కమిటీ నియామకం రకరకాల చర్చలకు దారితీస్తోంది. కేబినెట్ కూర్పు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అదొక ఇండికేషన్ అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. కేబినెట్ కూర్పు జూన్ మొదటి వారంలో ఉండవన్న నేపథ్యంలో ఛాన్స్ దక్కే లక్కీ పర్సన్స్ పేర్ల విషయంలో 1-2 రోజుల్లో మరింత స్పష్టత రానుంది.